నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేసిండు. సో నిన్నటి మొన్నటి వరకు ఒక రకమైనటువంటి ట్వీట్లతోటి ప్రభుత్వం పైన నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడ్డటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా బట్టిని ఉద్దేశిస్తూ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. నిన్న ఒక స్టేట్మెంట్ కనబడ్డది. బట్టి విక్రమార్క యొక్క స్టేట్మెంట్ నిన్న మునుగోడు ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డికి గతంలో ఆయన బీజేపీ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు హామీ ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఏమని? ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్నటువంటి మాట వాస్తవమేమని చెప్పేసి ఆయన ఒప్పుకోవడం జరిగింది బట్టి విక్రమార్క గారు. అలాగే మొన్న మహేష్ కుమార్ గౌడ్ సైతం దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చిండు. వీళ్ళ ఇద్దరి పేర్లు కూడా గతంలో రాజగోపాల్ రెడ్డి తీసుకున్నాడు. ఏది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యవహారాల సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే, అలాగే సునీల్ కనుగోలు, మహేష్ కుమార్ గౌడ్, ఇటువంటి వాళ్ళంతా కూడా నాకు హామీ ఇచ్చిండ్రు. అప్పుడు వీళ్ళందరూ కూడా మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తామంటూ. సో అదే సందర్భంలో నేను పార్టీలో చేరడం జరిగింది. నాకు మంత్రి పదవి ఇస్తానన్నటువంటి ఆఫర్ కూడా నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఆ విధమైనటువంటి స్టెప్ తీసుకున్నాను అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే ఆయన చెప్తా ఉన్నాడు. సో ఆయన ఒక పక్కన వీళ్ళు కూడా ఒప్పుకుంటా ఉన్నారు, నిజంగా మాట ఇచ్చడం, కానీ కొన్ని అనివార్య పరిస్థితులు కావచ్చు, మరో పక్కన సామాజిక సమీకరణాలు కావచ్చు, ఇవే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అడ్డుగా ఉన్నాయి. మంత్రి పదవికి రాకుండా ఇవే అడ్డుపడ్డాయి సామాజిక సమీకరణాలు అంటూ. మరి నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిళ్ళు, ఓకే మాట ఇచ్చిళ్ళు కాదనట్లేదు. కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక్కరికి మాత్రమే మాట ఇచ్చిల్లా? అది కాదు కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు దర్దాపుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 100 మందికి అదే హామీ ఇచ్చింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలన్నటువంటి ఒక ఆలోచనతో చాలా మందికి హామీ ఇచ్చిండు. కొంత టికెట్కు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇక చివరి నిమిషంలో చేజారినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానిలో అద్దంకి దయాకర్ కూడా ఒకరు. అద్దంకి దయాకర్కి సైతం కూడా ఆయన కూడా టికెట్ ఇస్తామని చెప్పేసి గతంలో ఎన్నికల వరకు ఆయనకే టికెట్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. చివరి నిమిషంలో ఆ తుంగతుర్తి టికెట్ కూడా ఆయనకు లభించలేదు. సో ఇస్తానన్నటువంటి ఆ ప్రభుత్వం వస్తే మంత్రి పదవులు ఇస్తామని, లేకపోతే ప్రభుత్వం ఏర్పడితే కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామంటూ, లేకపోతే మీకు ఇంకా వేరే రకమైనటువంటి పార్టీలో ప్రాధాన్యత ఇస్తామంటూ రకరకాలైనటువంటి హామీలు ఇచ్చిండు. కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రమే హామీ ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసేదని మనం ఎక్కడ కూడా భావించలేము. మరి నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే మంత్రి పదవి ఇవ్వాలంటే ఇప్పుడు నల్గొండ జిల్లాకు ఒకసారి చూస్తే నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఒకటేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్నకు ఇద్దరికి కూడా మంత్రి పదవులు ఉన్నాయి. మరి ఒకటే జిల్లాకి 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే 3 మంత్రి పదవులు. ఒకే జిల్లాకి 3 మంత్రి పదవులు. అలాగే ఒకే జిల్లాకు చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికే 3 మంత్రి పదవులు. అలాగే ఒకే జిల్లాకు చెందినటువంటి ఒకే కుటుంబానికి 2 మంత్రి పదవులు. సో 3 విధాలుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కనుక వస్తే మరి అసలే లేనటువంటి మంత్రి పదవులు లేనటువంటి జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని జిల్లాల్లో అసలే ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఒకే జిల్లాకి 3 మంత్రి పదవులు ఇస్తే అధిష్టానం ఏ విధంగా ఒప్పుకుంటుంది? సో అది ఒప్పుకునేటువంటి అవకాశం ఇప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది. అసలు రాజగోపాల్ రెడ్డికి సరే మాట ఇవ్వచ్చు, పార్టీలో సీనియర్ నాయకులు, మనం ఎక్కడ కూడా దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంత కీలకమైనటువంటి నేత, మనం కాదనట్లేదు. కానీ ఆయనకు మంత్రి పదవికి రాకుండా కేవలం వాళ్ళ అన్నకు మంత్రి పదవి ఉండడం, అలాగే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఇద్దరికి సైతం కూడా మంత్రి పదవులు ఉండడం, ఇది కొంత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొంత ఇవ్వడానికి కొంత అనుకూలించట్లేదు. ఒకవేళ ఆయనకి ఇచ్చినట్టు అయితే ఉంటే మిగతా వర్గాలు బీసీ నినాదం ఇప్పుడు బలంగా వినపడుతున్నటువంటి ఈ సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవి ఇస్తే ఇది పార్టీకి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో అధిష్టానం ఆ విధమైనటువంటి పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. సో దాంతో కొంత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత ముఖ్యమంత్రి నా పదవికి అడ్డుగా ఉన్నాడన్నటువంటి ఉద్దేశంగా ఆయన కొన్ని ట్వీట్లు చేయబడతా ఉన్నాయి. ఇలా బట్టి విక్రమార్క ఒక స్టేట్మెంట్ తర్వాత బట్టి విక్రమార్కకి థ్యాంక్స్ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది రాజగోపాల్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి. సో అదే ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. నిన్న బట్టి విక్రమార్క నేను ఒక స్టేట్మెంట్ కనుక చూస్తే రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది మాత్రం నిజమే.
రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది నిజమే, సమీకరణాలతోనే మంత్రి పదవి ఇవ్వలేకపోయాను. ఇక మరి సమీకరణాలతో అంటే రెడ్డి సామాజిక వర్గం అయిపోయింది, ఒకటే జిల్లాకి 2 మంత్రి పదవులు అయిపోయినాయి కాబట్టి దాంతో ఇవ్వలేకపోయాను, మాట నిలబెట్టుకోలేకపోయాను అన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిండు. సరే ఇప్పుడు ఏమైనా ఇస్తారా అంటే చెప్పలేము. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే, ఇస్తే ఇవ్వచ్చేమో, కాదనట్లు. సరే ఒకవేళ కనుక ఇచ్చినట్టు అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత వాళ్ళని మిగతా ఉన్నటువంటి వర్గాలను మెప్పించడంలో కాంగ్రెస్ పార్టీ కొంత మళ్ళీ ముప్పు తిప్పలు పడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇగో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది వాస్తవమేనని, మంత్రి పదవి ఇస్తామన్నటువంటి హామీ ఇచ్చింది వాస్తవమేనని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఆ సమయంలో తాను కూడా ఉన్నానని తెలిపారు. అయితే క్యాబినెట్లో సమీకరణాల కూర్పు నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించలేకపోయామని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో బట్టి విక్రమార్క ఈ విధంగా స్పందించి ఇక మూస సుందరీకరణలో ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకంటూ మొత్తానికి దాంట్లో ఒకరు అడిగినటువంటి ఆ క్వశ్చన్స్కి ఆయనే ఆన్సర్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నిజంగా నేను ఆ రోజు మాట ఇచ్చినప్పుడు కూడా నేను ఉన్నాను అన్నటువంటిది. ఇప్పుడు ఇది ప్రభుత్వం, ఇది సరే మాట ఇచ్చిన మీ పార్టీలో మీ పార్టీ వ్యవహారాలు వేరు, సో ప్రభుత్వం వేరు. ప్రభుత్వం మీన్స్ ఈ మంత్రులు వీళ్ళంతా కూడా ప్రభుత్వాలకి ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళంతా కూడా. సో మీరు మాట ఇచ్చుకున్నట్టయితే మీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మీ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటే మరి అన్ని రకాలైనటువంటి సమీకరణాలని అంచనా వేసుకొని అన్ని వర్గాలకి కూడా మీరు న్యాయం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మొన్న సరే చాలా మందికి సంబంధించినటువంటి బీసీ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పార్టీలోకి తీసుకున్నప్పుడు కూడా చాలా మందికి హామీ ఇచ్చిళ్ళు, మీరు పార్టీలోకి వస్తే మీకు ఖచ్చితంగా కూడా మీకు ఏదో రకంగా పార్టీ మీకు పదవులు ఇస్తుంది అంటూ. చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇంకా కూడా కాలేకపోయారు. చాలా మంది పార్టీనే సర్వస్వంగా వాళ్ళకు ఓటాకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ గాంధీ భవన్ చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ పదవి కూడా లభించలేదు. వాళ్ళకి ఇచ్చిన మాట కాదనట్లేం. అలాగే వాళ్ళకి ఇచ్చిన మాట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇచ్చింది కాదనట్లేం. కానీ ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించమని చెప్పేసి అలాగే వస్తే ఇస్తామన్నటువంటి మాట అంటే అనొచ్చేమో. కానీ మాట ఒకవేళ కనుక మాట ఇచ్చినటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వాలంటే ఇలా 1000 పదవులైనా 1000 మంత్రి పదవులైనా కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి సరిపోవు, అంతమందికి ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు ఇచ్చింది. అది మేనిఫెస్టోలో పెట్టింది. ప్రతి సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, అందరూ ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్లు పెంచుతాం, తులం బంగారం ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, మన్ను ఇస్తాం, మశానం ఇస్తామని మొత్తం అడ్డగోలైనటువంటి హామీలు ఇచ్చింది, వాగ్దానాలు చేసింది, దండాలు పెట్టింది, ఒట్లేసింది దేవుళ్ళ ముంగట. అయినప్పటికీ కూడా అటువంటి వాటికే ఇలా దిక్కు దివాన లేదు, ఆ మాటకే విలువ లేదు. ఒట్లేసినటువంటి వాటికే మాటకే దిక్కు లేదు. మరి ఇట్లా జస్ట్ ఇస్తామన్నటువంటి మాటకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నిలుపుకుంటుంది? సో రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ ఉంటాయి. సరే అధికారంలోకి రావడానికి ఒక రకమైనటువంటి ప్రయత్నం జరిగింది. సరే దాంట్లో భాగంగా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత ఆయన లాస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. ఆ మాటకు మరి ఆయన కట్టుబడి నిజంగా కూడా వీళ్ళు ఇచ్చేటువంటి మాట నిలుపుకుంటారు అన్నటువంటి భావనతో ఆయన పనిచేస్తే చేయొచ్చాము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొంత కష్టంగానే కనబడతా ఉన్నది. సో అది బట్టి విక్రమార్క ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈయన మాటల్ని సమర్థిస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత టార్గెట్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన మంత్రి పదవికి ఎవరు అడ్డుకుంటా ఉన్నారు? ఒక నేత అడ్డుకుంటా ఉన్నాడు. సరే రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలాగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని చెప్పేసి ఆయన కూడా ఆశిస్తా ఉన్నాడు. అంటే ప్రజలు తమకిచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో, అభివృద్ధి ఉంటాయో అవి కూడా ప్రజలకు చేరే విధంగా కాంగ్రెస్ పరిపాలన కొనసాగాలి, అలాగే ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసిండు. సరే మనం ఏమంటా ఉన్నామంటే ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఏమని మంత్రి పదవి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో మంత్రి పదవి ఉన్నట్టు అయితే ఉంటే నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటానని. మరి ఇప్పుడు మంత్రి పదవి లేకుంటే అభివృద్ధి చేసుకోరాదా అన్నటువంటి ఒక ప్రశ్న లేవనెత్తుతా ఉన్నారు. ఎందుకంటే మంత్రి అయితేనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి 119 మంత్రి పదవులు ఇవ్వాలి.
అంటే మంత్రి పదవి వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి అవుతుందంటే అది కాదు అది. ఎందుకంటే ఆ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన ఆ ఎమ్మెల్యే యొక్క శక్తి సామర్థ్యాల మీద నిధులు ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని దగ్గర చేసుకోవాలి, ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి దానిపైన దృష్టి పెడితే ఆటోమేటిక్గా నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది. సో మనమే అభివృద్ధి కావాలంటే ఇంకా వేరే రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. కానీ సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి వ్యవహారం అయితే కొంత ఆందోళన కలిగిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. రోజుకు 2 రోజులకు ఒకసారైనా ట్వీట్ చేస్తూ తన యొక్క ఒక పక్కన ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రభుత్వం ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన నిలదీసేటువంటి ప్రయత్నంతో పాటు ఆయనకి ఇచ్చినటువంటి హామీ పైన కూడా మీరు నెరవేర్చుకోవాలంటూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే కనపడతా ఉంది. చూద్దాం మరి ఈ వ్యాఖ్యల తర్వాత ఈ అంత వ్యవహారాల తర్వాత మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి పదవి ఏదైతే మంత్రి పదవి ఉందో ఒకవేళ అన్నకు ఉన్నటువంటి పోస్టుని ఒకవేళ ఆ పోస్టు కనుక పోయినట్టయితే మాత్రమే రాజగోపాల్ రెడ్డికి వస్తుంది అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. లేకపోయినట్టయితే ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ వ్యాఖ్యల తర్వాత మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొస్తాను, మునుగోడులో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, నేను రాజీనామా చేస్తానంటూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొంత తలొగ్గినట్టయితే లేకపోయినట్టయితే కొంత భయపడ్డప్పటికి కూడా మరి ఇస్తే ఇవ్వచ్చేమో చెప్పలేము. సో ఏం జరుగుతుందో మనం చూడాలి. మరి ఈ వ్యవహారంలో ఇప్పటికైతే ఆయనకు నోటీసులు ఇవ్వాలనో లేకపోతే ఇంకేదో రకమైనటువంటి ప్రయత్నాలు అయితే ఇక్కడ కూడా జరగట్లేదు. ఎందుకు అంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలో ఒక అర్థమైతే ఉన్నది. ఏంటిది, నాకైతే మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి అన్నారు, నేను అందుకే పార్టీలోకి వచ్చాను, నాకు ఇస్తానన్నటువంటి ఆ మాటకు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వీళ్ళ పైన ఉన్నది అంటూ ఆయనే కొన్ని అయితే వ్యాఖ్యలు అయితే చేస్తాను. చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది ఏంటిది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి.